నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందని మొట్టమొదటిసారి ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామని చెప్పి పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని పెంచుకుంది. తెలుగు ఇండస్ట్రీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తోంది. రాజకీయ విమర్శలను చేయటానికి కూడా శ్రీరెడ్డి ఏమాత్రం మొహమాట పడదనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఓ రేంజ్లో ఫైర్ అవుతూ ఉంటుంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలపై కూడా తన ధిక్కార స్వరం వినిపిస్తోంది. నాకు వైసీపీ వాళ్లు ఏనాడు మద్దతిచ్చింది లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీలో కొందరి నాయకుల వల్ల పార్టీ ఓడిపోయిందని చెప్పి కొందరి నేతలపై విమర్శలు గుప్పించింది. సోషల్ మీడియాలో ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిందనే కారణంతో శ్రీరెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డి తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ నాడు నేడు అమ్మఒడి దీవెనలు కానుకలు ఇలా ఒకటి కాదు నోటికొచ్చిన పేర్లన్నీ పెట్టుకున్నారని జగన్ను ఎద్దేవా చేసిన వీడియోను పోస్ట్ చేసింది. మావయ్య వస్తున్నాడు చెప్పండి, పలకాబలపం పట్టుకుని ఇల్లు రాయిస్తే కాదు అంటూ గతంలో చెప్పిన మాటలకు సంక్షేమ పథకాలన్నీ మేము ఆపం, ఖచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ అలాగే నడుస్తాయి, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను తప్ప తక్కువ చేయాలనుకోవట్లేదు అంటూ ఇటీవల పవన్ మాట్లాడిన మాటలను జోడించి శ్రీరెడ్డి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. అంతేకాకుండా జెఫా సిగ్గులేని వెధవా అని తిట్టే ఎమోజీలను యాడ్ చేసి చివర్లో పవన్ కళ్యాణ్ కింద కూర్చొని ఏడ్చే ఓ సినిమాలోని సీన్ను తన పోస్ట్కి జత చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గురించి పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.